నమస్తే. తెలంగాణలో కార్పొరేట్ కాలేజ్ మాఫియా, గతంలో బెట్టింగ్ మాఫియా, ఇప్పుడు ప్రమోషన్ల పేరుతోటి ఫేక్ ప్రమోషన్ల పేరుతోటి ఒక మాఫియా కొనసాగుతూ ఉంది. దీనిపైన మనం ఫైట్ చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా కార్పొరేట్ కాలేజ్ మాఫియా అనగానే మీ అందరికీ అడ్వకేట్ క్రాంతి కుమార్ బందెల గారు గుర్తుకొస్తారు. యువజన పార్టీ ప్రెసిడెంటు, ముఖ్యంగా విద్యార్థుల పక్షాన ఫైట్ బలంగా చేస్తూ ఉంటారు. సో మనం చాలా రోజులు అవుతూ ఉంది అన్నను కలవక, ఇంటర్వ్యూ చేయక. సో వాళ్ళు చేసే ఫైట్ ఎంతవరకు ముందర పడుతూ ఉంది, పేరెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కానీ ఏమైనా న్యాయం జరుగుతూ ఉందా? సో అన్నపైన కేసులు పెట్టారు. ఎవరైతే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కూడా రిటర్న్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులు ఏమైనా ముంగడ పడ్డాయా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ క్రాంతి కుమార్ బందెల, యువజన పార్టీ మన దగ్గర ఉన్నారు. నమస్తే. నమస్తే. సో మనం చాలా రోజులు అవుతుంది కలవక. చాలా రోజులు అయింది. ఎట్లున్నావు? అంత మంచిదే. మీరు ఎట్లున్నా? ఆల్ గుడ్. ఓకే. సో మేము కలిసి కాలేజీ టీవీలో ఉన్నప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజీల పైన ఫైట్ చేసినాం. చాలా గట్టి పోరాటం. మన పైన దాడులు. అవును. సో ఈ మధ్య కాలంలో కొంత మీ ఫైట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ వ్యవస్థలతోటి, ఈ కార్పొరేట్, ఈ కాలేజ్ మాఫియా తోటి మీరేమైనా కాంప్రమైజ్ అయ్యారా? ఎందుకు మీ ఫైట్లో కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది? కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఓకే. కాకపోతే ఏంది అని అంటే ఒక బాధ అనేది చాలా ఎక్కువైపోయింది మాకు. పిచ్చోళ్ళ లెక్క పోయి కాలేజీల మీద పడ్డాం. అరే నాయన తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎవడు పట్టించుకోలేడు. తర్వాత వీళ్ళు ఇట్లా పట్టించుకోరని చెప్పేసి కెమెరాలు అన్నీ తీసుకొని పోయి కాలేజీల మీద ఏం జరుగుతుందో రైడ్ చేసి వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద పెట్టినాం. పెట్టి ఇగో ఇవి ఎవిడెన్స్ లెక్క తీసుకోండి అని చెప్పి మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎవడు పట్టించుకోలేడు. ఇట్లా కాదు అని చెప్పేసి పోయి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేసినాం. వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలకు కనీసం ఊపిరి పీల్చుకోనిక కూడా గ్యాప్ ఇస్తలేరు. కాబట్టి వీటిని కట్టడి చేయాలి, ఉన్న చట్టాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఏమడుగుతుంది? బాబు సాక్ష్యాధారాలు నాకు కావాలి అని అడుగుతుంది. సో సాక్ష్యాధారాలు కావాలి అని చెప్పేసి ఏం చేసినాము, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సరే మనం చెప్తే సరిపోదు కోర్టుకి అని చెప్పేసి ఉన్నది కదా మన దేవత నేరళ్ళ శారద గారు పోయింది. మంచిగా 4-5 కాలేజీల మీద, ఇంకెక్కువనే ఆ కాలేజీల మీద రైడ్ చేసింది. చేసి ఒక నేను ఇది చేస్తా అది చేస్తా, ముఖ్యమంత్రికి నివేదికలు ఇస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను, అది ఇది అని చెప్పి ఆమె చాలా వరకు మాట్లాడింది. సరే, ఆమె మొత్తం వీళ్ళందరి బండారం బయట పెట్టింది, ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన 4 ముక్కలే పేపర్ మీద పెట్టిస్తే గది తీసుకొని నేను హైకోర్టులో వేసి యోగి ఇట్లా జరుగుతుంది అన్యాయం అని చెప్పి ఒక రిలీఫ్ తీసుకుందాం అనుకొని సమాచార హక్కు చట్టం కింద నేను పోయి మన ఉమెన్ కమిషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అడిగిన. ఏంది, ఈమె నేరళ్ళ శారద ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు ఇన్ని కాలేజీలు రైడ్ చేసిర్రు, ఆ కాలేజీలలో చేసిన రైడ్లు ఏంది, వాటి మీద తీసుకున్న యాక్షన్ ఏంది, పూరగాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు ఆమె చెప్పింది. చాలా మంది పిల్లలు నాకు మెసేజ్లు చేసిర్రు, మెయిల్స్ చేసిర్రు, ఫోన్ కాల్స్ చేసి అని చెప్పిందా లేదా? చెప్పింది కదా. అవన్నీ నాకు పేపర్ మీద పెట్టిస్తే ఇట్లా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఇది ఉమెన్ కమిషన్ హోదాలో ఉన్న ఒక పర్సన్ చెప్తున్న మాట అని చెప్పి తీసుకుపోయి నేను హైకోర్టులో ఇస్తే కోర్టు వద్దంటదా? వద్దన్నది కదా. ఇక ఆమెను అడిగితే ఇక ఏం లేదు, నేను ఒకటే కాలేజ్ మీదకి పోయినా, అది శ్రీ చైతన్య కాలేజ్ అని చెప్పేసి చెప్పింది. మిగిలిన 4 కాలేజీలు కాకెత్తుకుపోయిందా? సప్పుడు లేదు, సడు లేదు. ఇట్లా కాదు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తప్పుగా చెప్తున్నాడు, 4 కాలేజీలు పోయింది అని చెప్పేసి ఫస్ట్ అపెలేట్ అథారిటీ ఫస్ట్ అపీల్కి పోయినా ఆర్టీఐ యాక్ట్ కింద. లేలే, మేము ఇచ్చిందే ఇన్ఫర్మేషన్, మేము చెప్పిందే వేదం, పో ఎంబీ కూడా ఒప్పికో అన్నట్టుగా ఇంకో రిప్లై అట్లనే ఇచ్చారు. ఇట్లా కాదు అని చెప్పేసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లా ఇట్లా ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫస్ట్ అపెలేట్ అథారిటీ అసలు డీటెయిల్స్ ఇస్తలేరు, మీరన్నా వాళ్ళకి ఆర్డర్ చేసి నాకు మొత్తం డీటెయిల్స్ ఇప్పియండి అని అంటే బాజాబ్తా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లా హియరింగ్ అయిన తర్వాత ఆ ఆర్డర్ నాకు ఫేవరబుల్ గా వచ్చింది. ఏమని, ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇన్ని రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద క్లియర్లీ ఉంది, ఈ పిల్లగాడు అడిగింది ఏదో ఆ పిల్లగానికి ఇస్తే ఆయన చట్ట పరిధిలో ఆయన చేసుకునేది ఆయన చేసుకుంటాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ క్లియర్ గా పాస్ చేసిన ఆర్డర్ నా దగ్గర ఉంది. ఇదే కమ్మాలి. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇది ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇస్తలేరు. మళ్ళీ పోయి
మీరు ఇస్తారా లేకపోతే మీ మీద కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పేసి పోయి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన, పట్టించుకోలే. మళ్ళీ వీళ్ళు తెలివిగా ఏం చేసారు తెలుసా, వాళ్ళు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భయపడి ఫస్ట్ వీళ్ళు ఏదైతే రిప్లై ఇచ్చారో ఒక చైతన్య కాలేజ్ మీద పోయారు అని గదే రిప్లై ఇది మళ్ళీ మా ముఖాన కొట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎట్లా కొట్లాడాలి? పోయినాం, కంప్లైంట్లు ఇచ్చినాం, పోయి లొల్లి చేసినాం, అయిపోయింది. లాస్ట్కి ఇగో ఇప్పుడు హైకోర్టులో కేసు వేసినాం. కేసు వేసిన తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగులే మనకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చి ఇగో వాళ్ళ మీద కేసు నమోదయ్యింది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ లో పనిచేస్తున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇంకా ఫస్ట్ అపీలేట్ అథారిటీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎంటైర్ ఎపిసోడ్ లో మీకు ఏమర్థమైంది అంటే ఎంటైర్ ఏ ఫైట్ అయితే మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు, స్టూడెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కోసం మీరు ఆలోచించి ఫైట్ చేస్తా ఉన్నారు, వ్యవస్థలు మొత్తం వీళ్ళంతా కలిసిపోయినట్టే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ అల్టిమేట్లీ ఒక్క పోరాటం మిగిలింది. అదేం పోరాటం అంటే రాజకీయ వ్యవస్థలో ఎంటర్ అయ్యి చట్టసభల్లో కూర్చొని ఆడ గట్టిగా ఈ నా కొడుకుల్ని ఒత్తుతే మార్పు అనేది వస్తుంది. ప్రజలు కోరుకుంటే మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా యువజన పార్టీ దీన్నే అజెండాలా చేసుకొని విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రావాలి అన్న అజెండాగా చేసుకొని యువత భవిష్యత్తు బంగారు బాటలు ఉండాలి కానీ ఇట్లా బొందల గడ్డ పాలు కావద్దని చెప్పేసి క్లియర్ గా దీన్ని అజెండా చేసుకొని ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తెలంగాణలో నిలబడబోతుంది. అక్కడ ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేసి ఇప్పుడు వాళ్ళు వేసే ఓటు నీకో నాకో కాదు, ఈ అజెండాకి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వేసే ఓటు ఈసారి. చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆలోచించి నాకు ఉద్యోగం కావాలి, విద్యా వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కరెక్ట్ గా ఉండాలి, ఎక్కడన్నా మోసపోతే వాళ్ళ మీద యాక్షన్, ఓడైతే మోసం చేసిండో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వ్యవస్థ కావాలి అని చెప్పేసి వేసే ఓటు ఈసారి. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మీరు వేసే ఫైట్ లో మారాల్సింది ప్రభుత్వాల నిర్ణయాలు మారాలి. కాలేజ్ వ్యవస్థ అంటే పైసలు తీసుకుంటారు, పేద ప్రజల టార్గెట్గా వాళ్ళ వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది. మీరు చేసే ఫైట్ ద్వారా స్టూడెంట్స్ పేరెంట్స్లో వాళ్ళ మనస్తత్వం ఏమైనా మారి మనం కార్పొరేట్ కాలేజీలు ఎంకరేజ్ చేయొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ స్కూళ్ళకో లేకపోతే గవర్నమెంట్ కాలేజీలో మా పిల్లల్ని జాయిన్ చేపిద్దాం అన్న ఆలోచనకు పేరెంట్స్ వచ్చినట్టు మీకు అనిపించింది ఎక్కడన్నా? ఇప్పుడు పేరెంట్స్ వచ్చినా కూడా లాభం లేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఈ రోజు నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన, నువ్వు ఒక ఆఫీసర్వి పట్టించుకోవాలి, ఎవిడెన్స్ ఇచ్చిన ఆఫీసర్వి పట్టించుకుంటలేవు, సరే పో అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఇగో ఇట్లా పక్కన పెట్టేస్తున్నా. ఏమైతుంది? వ్యవస్థలో మార్పేడికైనా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న పుస్తకాలు అమ్ముతారు మా స్కూళ్ళల్లో, అన్న ఇగో అవి ఇవి చేసి బుక్కులు, బెల్టులు, టైలు, యూనిఫామ్లు ఇవి అమ్ముతున్నారు, ఇవి తప్పు అని చెప్తుంటే కూడా వింటలేరు. మళ్ళీ 5,000 ఖర్చు అయ్యేదానికి 15,000 తీసుకుంటారు. ఏందన్నా ఇది అని అంటే కంప్లైంట్లు ఇస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఈడ మనం చేసిన పోరాటం వల్ల ఇన్స్పైర్ అయ్యి చాలా మంది యూత్, చాలా మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఏబీవీపీ వాళ్ళ అయ్యుండొచ్చు, మన ఎన్ఎస్యుఐ వాళ్ళ అయ్యుండొచ్చు, ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ అయ్యుండొచ్చు, బీఆర్ఎస్వి వాళ్ళ అయ్యుండొచ్చు, ఎస్ఎఫ్ఐ వాళ్ళ అయ్యుండొచ్చు. ఇట్లా చాలా మంది రకరకాల జిల్లా కమిటీలలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అన్న మేము ఇగో దీని గురించి ఫైట్ చేస్తున్నాం, మాకు పైనుండి సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీకు మా సపోర్ట్ అయితే ఉంటుంది, ఏమన్నా మాకు ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను కూడా వాళ్ళకు హామీ ఇస్తున్నా. ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు గలీజ్ అనిపించేది ఏంది అని అంటే ఇన్నేళ్ల నుండి మన దేశ రాజకీయాలు చూస్తున్నాం, ఏ రోజు కూడా రూలింగ్ పార్టీకి అనుసంధానమైనటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి సమస్యల గురించి పోరాటం చేయదు. ఈ రోజు ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఉంది, కాంగ్రెస్ పార్టీ పవర్ ఉంది, వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు ఇదంతా గలీజ్గా ఉంది వ్యవస్థ అని చెప్పేసి. పవర్లు ఉన్న పార్టీ కొట్లాడుతుంటే మరి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, దాని గురించి ఏం చెప్పాలి? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో హాలిడేస్ టైంలో పెట్టిర్రని చెప్పేసి పోయి లొల్లీలు చేసి బంధువులు చేపించింది. అందరిలో వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు కదా, వాళ్ళు చేసింది గొప్ప పని, నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ అక్కడ ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవు. మనలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా, అన్ని పార్టీలలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరు ఉన్నారు, ఎంత కష్టపడ్డా కూడా మీద కూర్చున్నానికి గిట్టకపోతే ఏం చేస్తాము? ఆ మార్పు రావాలి అంటే మనం చట్టసభల్లో పోయి కూర్చోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం పోరాటం చేయాలి. చట్టసభల్లో ఉన్న వాళ్ళకు ఈ కార్పొరేట్ మాఫియా వాళ్ళకే సంబంధాలు ఉన్నాయి కదా, మీరు ఒక్కరు చట్టసభలో కూర్చోవడం ద్వారా ఏం సాధ్యం చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఒక మాట నువ్వు ఆ మాట అన్నావు, మీరు ఒక్కరు చట్టసభలో కూర్చున్నాం అంటే మనం ఒక్కరమే మొదలైనాం,
రాష్ట్రం మొత్తంలో కూడా ఒక పెద్ద ఉద్యమం తయారైంది ఇప్పుడు. ప్రతి ఒక్క యువకుడు చైతన్యవంతుడయ్యి పోతున్నారు, ఈ కాలేజీల బండారం బయట పెడుతున్నారు. మనం పోయినాం పద్ధతిగా లీగల్ గా ఇది కరెక్ట్ కాదు, ఇవి కాలేజీలు కాదు, టాయిలెట్ల కంటే అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి వచ్చినాం అంతే. ఈడ ప్రతి ఒక్కడు పోయి ఇవే టాయిలెట్లు అని చెప్పేసి ఆడ ఉచ్చఘోష కార్యక్రమం మొదలుపెట్టాడు కాలేజీలలో. దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ బండారాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు యూనిఫామ్లు ఒక్కొక్కడు యూనిఫామ్లు లోపల అమ్మేదంతా బయటపడుతున్నాయి, టెక్స్ట్ బుక్లు లోపల అమ్మేదంతా బయటపడుతున్నాయి. ఇక వాళ్ళు చెడ్డీలు కడ్రాయర్లు కూడా అమ్ముడు ఒకటే తక్కువ ఉంది, ఆడికి దిగజారిపోయినాయి మొత్తము. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మొన్న ఇక్కడ సిద్ధార్థ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేశారు, రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది, పేరెంట్స్ చైతన్యవంతులు అయ్యారు. అదే రకంగా 3-4 స్కూళ్ళ దగ్గర కూడా పేరెంట్స్ చాలా వరకు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, వాళ్ళకు రిజల్ట్స్ పాజిటివ్ గా వస్తున్నాయి. ఇట్లా చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో రావడం మొదలైంది. దానికి మనము ఒక పునాది వేసినాం. ఒక రకంగా చెప్పాలి అంటే మనం పూర్తిగా విఫలం కాలే, వ్యవస్థ అనేది విఫలం అయిపోయి ఉంది కాబట్టి రిజల్ట్ అనేది రానికే టైం పడుతుంది. ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆ ఒక్క మనం ఏదైతే అజెండాని చూస్ చేసుకున్నామో దానికి ప్రజలు ఏకకంఠంగా మద్దతు ప్రకటించబోతున్నారు. ఓకే, మీరు ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు, సేమ్ టైం అడ్వకేట్గా ఉన్నారు. ఈ ఫైట్ చేసిన క్రమంలో మీ పైన కేసులు, ఆపోజిట్ పైన మీరు కూడా కేసులు వేసినారు. ఏ ఒక్క కేసు అయినా ముంగడబడ్డ పరిస్థితి కనిపించిందా? ఇప్పుడు మా మీద వేసిన కేసులు అయితే ముందు పడతాయి, వాళ్ళ మీద వేసిన కేసులు కనీసం కంప్లైంట్లు, కనీసం ఎఫ్ఐఆర్లు కూడా కావు. ఇప్పుడు మొన్న శ్రీదత్త కాలేజీలో ప్రొటెస్ట్ అయింది, పిల్లలందరూ కాలేజీ వాళ్ళు మాకు హింసిస్తున్నారు, రకరకాలుగా నానా విధాలుగా చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు 3వ తారీఖు. అది ఎఫ్ఐఆర్ కాదు, ఏంది మళ్ళీ 7వ తారీఖు కాలేజీ వాడు మా మీద కేసులు పెడతాడు, అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు వ్యవస్థ ఎడ పనిచేస్తుంది? ఇప్పుడు దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి, హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఏం బీక్తున్నట్టు మరి? పోలీసు వాళ్ళు ఎంత అరాచకంగా బిహేవ్ చేస్తారు తెలుసా స్టేట్ లా. బీయింగ్ ఎ లాయర్ ఐ రియల్లీ ఫీల్ అషేమ్ దట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫంక్షనింగ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే. మన నిజామాబాద్ లో ఒక జర్నలిస్ట్ వచ్చిండు నా దగ్గరికి, వచ్చి అన్న ఇగో రోడ్ మీద పోతున్నా, ఇక ఏదో గాడెవరో తాగి అంతా అలచల్ చేస్తున్నాడు, ఇక సరే ఇదేదో అని ఇక పోలీసులకు సపోర్టింగ్ అనే కదన్న వాళ్ళు అట్లా పట్టుకొని తీసుకోబోతుర్రు, వీడియో తీసిన. ఆడ ఆయన సిఐ వచ్చిండంట, వచ్చి ఏం వీడియో రికార్డ్ చేస్తున్నట్టు. అరే నేను జర్నలిస్ట్ని, రోడ్ మీద ఉన్నావు, నువ్వు డ్యూటీలు ఉన్నావు, కానీ అట్లా పట్టుకొని పోతున్నారు, రికార్డ్ చేస్తున్నా, తప్పేమన్నా ఉందా అని చెప్పేసి ఆయన రికార్డ్ చేస్తుంటే ఆయన గల్ల పట్టుకొని ట్రాఫిక్ ఆఫీసర్ ఆయన గల్ల పట్టుకొని పోయి బండెక్కు అని చెప్పేసి ఏం అధికారం ఉంది ఆయనకు? ఆయన మీద ఈయన కంప్లైంట్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ కాలే. ఆ సిఐ పోయి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పోయి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిండు, ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. వాళ్ళేమో మన ఫోన్లు గుంజుకొని అన్ని డిలీట్ చేసి పడేసి, ఎవడిచ్చిండి వీళ్ళకి రైట్? పోలీసు వాళ్ళకి రైట్ ఉందా? నీ ఫోన్ నా ఫోన్ గుంజుకొని ఫోన్లు ఉన్నవన్నీ డిలీట్ చేసి హక్కు ఓడిచ్చిండు వాళ్ళకు? ఆయన ఫోన్లో గుంజుకొని ఆ వీడియోలన్నీ డిలీట్ చేశారు. సీసీటీవీ కెమెరాలు ఇమని చెప్పేసి క్లియర్లీ సుప్రీం కోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు ఇప్పుడు నువ్వు ఉన్నావు, రేపు హైకోర్టులో ఏదైనా కేసు ఉంది, నువ్వు చూడాలి అనుకుంటావు హైకోర్టు హియరింగ్స్ ప్రొసీడింగ్స్, ఆన్లైన్ లో హైకోర్టు వెబ్సైట్ లో పోతే నువ్వు అన్ని చూడొచ్చు ప్రొసీడింగ్స్. సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా నువ్వు క్లియర్లీ బాజాబ్తా చూడొచ్చు. ఈ పోలీసు వాళ్ళకి ఏం రోగం పుట్టింది? వీళ్ళు ఏం డ్యూటీలు చేస్తురా లేకపోతే లంగ పనులు చేస్తురా? అవి వీడియోలు రికార్డ్ చేయొద్దంట, సీసీటీవీ కెమెరాలు పనిచేయవంట పోలీస్ స్టేషన్లలో, ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన పర్సన్ ఎవరు? హోంమంత్రి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, ఆయనే హోంమంత్రి కాబట్టి. సో పోలీసులు ఖచ్చితంగా, పోలీసులు ఒక్కటే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ప్రజల పక్షాన లేకుండా కేవలము అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. ఏడబోతుంది వ్యవస్థ ముందుకి. ఇంత పెద్ద పోరాటం చేసినాము, ఇన్ని చేసినాము, కంప్లైంట్లు ఇచ్చినాము, ఒక చిన్న ప్రూఫ్ ఎవిడెన్స్ వస్తే తీసుకొని కోర్టులు వేసి పిల్లలకు రిలీఫ్ ఇప్పిద్దాం అనుకుంటే నేరల్ల శారద వచ్చింది. ఆమె ఏం చేసింది చెప్పు? ఇప్పటి వరకు వచ్చింది మంచిగా అటు ఇటు రైడ్ చేసినా అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంది, 4 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంది, ఖతం అయిపోయింది. ఇక్కడ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆమె ఏమీ చేయలేదు అని చెప్పడానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మీకున్న అనుమానం ఏంది? ఆమె పైన కాంప్రమైజ్ అయ్యిందా? కాంప్రమైజ్ అని కాదు, ఇప్పుడు ఆమె అయ్యిందో లేదో నాకు తెలియదు, లేనప్పుడు నేను ఆ స్టేట్మెంట్ నాకు తెలియనప్పుడు పబ్లిసిటీ కోసం వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఈ స్టూడెంట్ ఇష్యూలలో ఏలు పెడితే పబ్లిసిటీ బాగా వస్తుంది కదా, అట్లానే పబ్లిసిటీ వచ్చిందేమో అనుకుంటున్నా. ఈ రోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ మారింది, ఆమె ఎవరో నీకు తెలుసా నాకు తెలుసా? తెలియదు. ఆ నేరుల శారద ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే స్టేట్ అందరికి తెలుసు. ఎడికైనా వచ్చింది పబ్లిసిటీ? మనల్ని కొట్టి హాస్పిటల్లో వాడేస్తే వీళ్ళు వచ్చి దాని మీదకేంచి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు పబ్లిసిటీ చేసుకొని పోయారు. మరి పిల్లలకు న్యాయం చేయండి, బయటకు వచ్చారు కదా, దీనికి సమాధానం చెప్పండి. క్లియర్లీ ఇదేంది తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ కాపీ ఇది.
ఇచ్చారు ఆర్డర్, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఇచ్చారు, ఇవ్వలేరు కదా మరి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తలేరు? అది మీరు చెప్పాలి. వాళ్ళు ఆలోచి పడ్డారా, పబ్లిసిటీ కోసం వచ్చిరా, శాత కాలేదా? ఈ ప్రశ్న ఒకసారి ఆమె కనబడితే ఆమెను అడగండి. ఇప్పుడు తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఓన్లీ మీరు ఈ కాలేజ్ల పైనే ఫైట్ చేయదలుచుకున్నారా లేకపోతే లేదు, ప్రతి ఒక్క ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాము, చేస్తాం కూడా. ఏంది అని అంటే వ్యవస్థలో మూలం నుండి మొదలు పెట్టాలి కాబట్టి విద్యా వ్యవస్థ నుండి మొదలు పెట్టినాం. ఈరోజు చూసిర్రు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో ఎన్నో రాచకాలు అవుతున్నాయో. ఈ రోజు నేను ఒక తండ్రిని, నా పిల్లగాడు వాడు ఒక స్కూల్కి పోతున్నాడు అనుకుందాం. స్కూల్కి పోయిన పిల్లగాడు రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఓ మంచి ఉద్యోగం చేయాలనుకుంటాను, లేదా వాడు వ్యాపారమో వానికి నచ్చింది వాడు చేయాలి. వానికి ఆడి ఏదైతే కలలుగా అంటాడో ఆ డ్రీమ్స్ అనేది ఓపెన్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఉన్న సొసైటీలో బతకాలని నేను కోరుకుంటా, దానికోసమే నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు కాలేజీలలో ఏమవుతుంది, నోరు తెరిస్తే నోరు కొడుతున్నారు, నోరు మూపించేస్తున్నారు. పిల్లలు ఇగో ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు అదే రెండో విడతకు వస్తే కాలేజీలు అయిపోతున్నాయి, స్కూల్లో అయిపోతున్నాయి, ఇంటర్ కాలేజీల వ్యవహారం అంతా మనం బయట పెట్టినాం. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు అయితే శ్రీదత్త అయితే అందరు చూసారు, ఏ రకంగా స్కాములు చేస్తారో మొత్తం స్టేట్ అంతా చూసింది. అదొక్క ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి కాదు, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి. బీటెక్ అయిపోయింది, ఓ డిగ్రీ పేపర్ చేతిలోకి వస్తుంది కానీ నాలెడ్జ్ అనేది ఏమొస్తలేదు. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక కొత్తగా ఎక్స్పీరియన్స్ లేదు, జాబ్ లేదు, ప్లేస్మెంట్ లేదు, ఏం స్కిల్ లేదు, ఏం లేదు. ఇక అప్పుడే ఇట్లా నేను ఇక ఫోన్ తీస్తా, ఫోన్లో చూస్తుంటా ఓడో ఒకడు మంచిగా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, వానికి మంచిగా 100K ఫాలోవర్స్ ఉంటారు, 1 మిలియన్ ఫాలోవర్స్ వాడిగా. నీ దగ్గర జాబ్ లేదా, ఇప్పుడే ఇగో అమీర్పేటలో ఉన్న ఇడికో ఇమ్మీడియట్ గా నీకు జాబ్ వస్తుంది అని అంటాడు. ఇంకోటి వస్తాడు, అరే ఏమున్నావురా బై, చీచి గీడ ఇండియాలోనే ఉంటావు, అమెరికా పోదాం, లక్సంబర్గ్ పోదాం అని చెప్పేసి ఇంకోడు ప్రమోషన్. ఇంకోడేమో నీ దగ్గర స్కిల్ లేదు కదా, నేను స్కిల్ ఇస్తా నీకు, ఇగో ఇది లక్షల రూపాయలు దొబ్బి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి, స్కిల్స్ ఇప్పిస్తా అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు దొబ్బి ఒక్కొక్క నిరుద్యోగి, ఒక్కొక్క యువత జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ నా కొడుకులు ఇన్ఫ్లుయెన్సర్లు. పబ్లిక్ కూడా వాళ్ళని నమ్ముతా ఉన్నారు కదా. పబ్లిక్ నమ్ముతున్నారు అని అంటే అదే కదా సమస్య. ఎందుకు నమ్ముతున్నారు? ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండేనంటే పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఏదైనా జెన్యున్ గా అయితే గవర్నమెంట్ ఆర్డరు అని అంటే నువ్వు ఏడో పోయి చూస్తుంటే గవర్నమెంట్ వెబ్సైట్ కో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కో పోయి ఇది గవర్నమెంట్ ఆర్డరా కాదా వెరిఫై చేసుకొని చూసుకొని ఆ తర్వాత నువ్వు పోయి అది కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవుతుండే, లేకపోతే లైట్ తీసుకుంటుండే. ఇప్పుడు అంత తెలివి పబ్లిక్ దగ్గర ఏడుంది. మనం పైసలు కట్టి మన పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తున్నాం. ఎట్లాంటి స్కూల్లో? నారాయణ చైతన్య లాంటి స్కూల్లోకి పంపిస్తున్నాం. వానికి లెటర్ రాయనికి వస్తలేదు. ఇప్పుడు ఆ పాస్ అవుట్ అయిన పిల్లలు ఉంటారు కదా, ఇంగ్లీష్ లో ఒక లెటర్, ఓ లీవ్ లెటరో, లేకపోతే కలెక్టర్ కో లెటరో, లేకపోతే ఇంకేదన్నా లెటరో, ఏదో ఒకటి కంప్లైంటో ఏదో ఒకటి రాయనికే 10th క్లాస్ చదువుకున్న పొరగాలు రాస్తుండే ఒక 2 దశాబ్దాల కిందట. ఈ రోజు గదే 10th క్లాస్ చదువుకొని బయటికి వచ్చిన విద్యార్థులలో 90% అసలు లెటర్లు కూడా రాయలేకపోతున్నారు. ఈరోజు నేషనల్ అచీవ్మెంట్ సర్వే కనుక తీసుకుంటే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారము 90% మంది విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి. కానీ ఆ 90% మంది విద్యార్థులు ఎవరికైతే ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయో అందులో ఎంతమంది విద్యార్థులకు వాళ్ళు చదువుకున్న సబ్జెక్టుల నాలెడ్జ్ ఉంది అంటే హార్డ్లీ 10%. 10% మంది పిల్లలకు మాత్రమే నాలెడ్జ్ ఉంది. మిగిలిన 80-90% మంది పిల్లలు ఏం చేస్తారు, ఇట్లా ఎవడో ఒకటి ఇన్ఫ్లుయెన్సర్. ఇక ఒక్కటని చెప్తే ఒక్కటి కాదు, 2 కాదు. ఇప్పుడు ఈ కాలేజ్ల వ్యవహారం అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కన్సల్టెన్సీలు అబ్రాడ్ పంపిస్తానొకడు, ఉద్యోగాలు ఇప్పిస్తానొకడు, ట్రైనింగ్ ఇప్పిస్తానొకడు, ఇట్లా రకరకాల కన్సల్టెన్సీల మాయలబడి విద్యార్థులు ఆగమవుతున్నారు. వీళ్ళందరి బెండు తీసే టైం అయితే దగ్గర పడ్డది. ఎందుకంటే ఏదో 5,000 10,000 పోయిర్రు, జాయిన్ అయ్యారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది, రాలేదు, ఇక అంటే సరేలే అని వదిలేయచ్చు. నువ్వు నమ్మవో నిన్ననే మన ఆఫీస్కి వచ్చిర్రు, లగ్జంబర్గ్ పంపిస్తా అని చెప్పేసి, అదేంది 3 క్లాసులు అంట మీరు చదువుకున్న దాన్ని బట్టి, హై, మిడ్, లో అంట. హై క్లాస్ అయితే 6 లక్షలు. ఏంది ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ కట్టాల్సిన పేమెంట్ 12 లక్షలు, 6 లక్షలు. ఇప్పుడు నువ్వు దొంగ దందా చేస్తున్నావు కాబట్టి క్యాష్లు అడుగుతున్నావు. నీ దందా కరెక్ట్ అయితే నువ్వు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావు. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నీ పైసలు నీకు ఫుల్ రికవర్ అవుతుంది. ఇట్లాంటి మాయ మాటలు నమ్ముతున్నారు. ఎందుకంటే చదువులు చక్కగా లేవు, స్కూళ్ళలో మంచి ఇది చెడు అని చెప్పే పరిస్థితి లేదు మనకు. అంతా ఈ చైనా కాలేజీల దరిద్రం వల్ల పొరాలకు ఒక్కొక్కరికి నాలెడ్జ్ లేకుండా పోయింది. ఇక వాడు 6 లక్షలు అలా కడుతున్నాడు. కట్టిన తర్వాత అట్లా
నీకు ఇగో ఈ టెస్ట్ పెడతా ఆ టెస్ట్ పెడతా నీదే టాలెంట్ లేదు పో అని ఎల్లగొడుతున్నారు. ఇంకొక కేసు అయితే వచ్చింది, విచిత్రం తెలుసా, ఈ పిల్లగాడు పోయి ఆడ సర్టిఫికెట్లు ఇచ్చిండు, జాబ్ అదేదో ఇస్తారు, ఏదో ట్రైనింగ్ ఇస్తారు అది అని చెప్పేసి అన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా వాడు ప్రూఫ్ ఏం పెట్టుకోలేదు. తర్వాత కాల్ రికార్డ్ అవన్నీ చేసుకున్నాడు, ఎవిడెన్స్ అయితే మనకు. పాస్పోర్ట్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గరకు సార్ నా పాస్పోర్ట్ ఉంది అని అంటే, నువ్వు పైసలు కట్టి తీసుకోండి. సిగ్గులేదు పోలీసు వానికి, సిగ్గులేదానికి. పైసలు కట్టోడానికి పాస్పోర్ట్ తీసుకోమంటాడా? మనకు పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆమె పాస్పోర్ట్ గవర్నమెంట్ ఇంపౌండ్ చేసుకుని ఆమె వాళ్ళ దగ్గర పెట్టుకుంది అని అంటే, ఆమె పోయి నా ఫండమెంటల్ రైట్ పర్సనల్ లిబర్టీ అనేది ఇన్ఫ్రింజ్ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఎత్తున కేసు కొట్లాడి ఆమె హక్కును, రాజ్యాంగబద్ధంగా ఆమెకున్న హక్కును ఆమె తెచ్చుకుంది. ఈడ పోతేనే పోలీసోడు 20,000 కట్టి 30,000 కట్టి నీ పాస్పోర్ట్ నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు ఈ బ్రోకర్ పనులు చేయనికే తయారయ్యారు. ఇప్పుడు ప్రమోషన్ల గురించి మీరే టాపిక్లోకి వెళ్ళినారు. సరే, చిన్న చిన్న వాళ్ళు 1,00,000 మంది 2,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు పైసల కోసం చేస్తున్నారంటే ఒక అర్థం ఉన్నది. కానీ సినిమా హీరోలు హీరోయిన్లు కూడా ఈ ప్రమోషన్లు చేసి యువతను పాడు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈరోజు కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన గొప్ప నటుడు, అందులో ఏ డౌట్ లేదు, చాలా గొప్ప వ్యక్తి, ఫైన్. ఇది ఎడ్యుకేషన్ ఏం క్వాలిఫికేషన్ ఏంది? ఇప్పుడు అల్లు అర్జున్ అనేటోడు ఒక యాక్టింగ్ స్కూల్కి పోయి దాన్ని ఇనాగ్రేషన్ చేసిన, దాన్ని ప్రమోట్ చేసిన, అరే ఆయన గొప్ప యాక్టరు, యాక్టింగ్ స్కూల్ ప్రమోట్ చేసుకోవచ్చు పోని. ఆయనకి ఏమవసరం శ్రీ చైతన్యకి చేయనీకే? మరి ఆయన చేసిన ప్రమోషన్లు చూసే పేరెంట్స్ పిల్లలందరూ అలా జాయిన్ అవుతున్నారు. ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు, మరి దానికి ఆయన బాధ్యత తీసుకుంటాడా? ఆయన కూడా ఎంతో కొంత బాధ్యత ఉండాలి కదా. ఆయన వల్ల చచ్చిపోయారు పిల్లలందరూ, వీళ్ళ గురించి బాధ్యత తీసుకుంటాడా ఆయన? నువ్వు యాక్టింగ్ స్కూల్ కి ప్రమోట్ చేయి, దాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ నువ్వు వచ్చిడేంది ఇంజనీరింగ్ అండ్ బైపీసీ, ఎంపీసీ బైపీసీ కోర్సులు ఆఫర్ చేసే ఈ శ్రీ చైతన్య కాలేజ్ కి ప్రమోషన్ ఇచ్చినావు. ఇప్పుడు దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటావు? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వు ఎంపీసీ చేసినావా, బైపీసీ చేసినావా, శ్రీ చైతన్య చదువుకున్నావు, ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు? లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కొంతమంది డాక్టర్లు నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు. ఇప్పుడు కూడా చదువుకున్న ఉస్మానియా గాంధీలో పోయి నువ్వు దాన్ని ఇంటర్వ్యూ తీసుకో, నేను కావాలంటే మాట్లాడతా. ఎట్లుంటది మీ కరికులం అని వాళ్ళని అడుగు. అసలు వాళ్ళు చెప్తారు చూడు, నిద్రపోరు, ఇంకా 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 డీప్ గా చదువుకునేటోళ్ళు ఎట్లుంటారో తెలుసా సార్? తిండి నిద్ర మానేసి 2-3 రోజులు బుక్కులు, స్నానం జపం ఏం లేకుండా చదువుకుంటా 2-3 రోజుల తర్వాత అరే 2-3 రోజులు అయిపోయిందా అని బయటకు వస్తారు. అంత చదివినా కూడా తక్కువనే అని అంటారు వాళ్ళు. డాక్టర్ ఎంబీబీఎస్ కోర్సు ఇంతగానం ఉంటే, ఇప్పుడు ఈమె శ్రీలీలనంట, ఆమె కోర్సు మొత్తం టాప్, మంచిగా ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుంది, డాక్టరే కదా ఆమె, డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసుకుంది. మరి ఆమె అట్లెట్లా చేసుకుంది? ఆమె మొత్తం ఇన్ని సినిమాలు తీసింది, ఆమె స్కెడ్యూల్ ప్రకారం ఇన్ని సినిమాలు ఉన్నాయి, మరి ఆమెకు అటెండెన్స్ అట్లెట్లా ఫుల్ఫిల్ అయింది? ఈ గివోడ్ అడగడు. అదే శ్రీలీల పోయి శ్రీ చైతన్యకి యాడ్లు ఇస్తుంది, ప్రమోషన్లు చేస్తుంది. అంటే నువ్వు ఏం చేయమని చెప్తున్నావు? ఆమెకి ఏ అర్హత ఉందని చెప్పేసి శ్రీ చైతన్యకి ప్రమోషన్లు ఇస్తుంది? శ్రీ చైతన్య కాలేజ్లో మొన్న 24 రోజులలో 3 పిల్లలు చచ్చిపోయారు. తెలంగాణలో 2, ఆంధ్రాలో 1. మరి వీటికి శ్రీ చైతన్య శ్రీలీల బాధ్యత తీసుకుంటుందా? తీసుకోదు. ఇప్పుడు ప్రమోషన్ చేసినంత మాత్రాన బాధ్యత మేము ఎందుకు తీసుకుంటున్నాం అంటారు? ఎందుకు తీసుకోవాలి బాధ్యత? మరి పీకనీకే చేసినావా? ఇప్పుడు ఇగోయిడ మన ఉప్పల్, ఇప్పుడు ఈ దాటి కొంచెం ముందు పోతే ఆడ అనురాగ్ యూనివర్సిటీ అని ఉన్నది, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన ఏంది, ఆయన సైంటిస్టా, ఇంజనీరా? ఇంజనీరింగ్ కోర్స్ చదువుకున్నాడు. ఆయన ఏం చదువుకున్నా నాకు తెలియదు. ఆయన ఖచ్చితంగా కూడా ఆయన ఒకటిగో ఆడొక యాక్టింగ్ స్కూల్, అనురాగ్ యాక్టింగ్ స్కూల్ అని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఓపెన్ చేసిండు అనుకో, ఈయన శ్రీలీల ఓని, ఈయన ఎవరు అల్లు అర్జున్ ఓని, విజయ్ దేవరకొండ ఓని పోయి మేం బ్రాండ్ అంబాసిడర్లమని ప్రమోట్ చేయని, తప్పే లేదు. మనం కూడా అరే గొప్పోళ్ళు యాక్టింగ్ చేసుకుంటారు, చాలా గొప్ప పని చేస్తారు అనుకోవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలకు విజయ్ దేవరకొండకు సంబంధం ఏంది? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో మా కాలేజ్లో అబ్దుల్ కలాం వచ్చి అప్పట్లో ఒక మిజైల్ ఇక్కడ టెస్ట్ చేసిపోయిండు, చిన్నగా దాంతో పార్ట్ ఇట్లా తయారు చేసిండ్రు, ఇది దాని ప్రోటోటైప్, గిట్లుంటది వాళ్ళు ఇట్లా రీసెర్చ్ చేసిర్రు అని గా ప్రమోషన్ చూసి జాయిన్ అయ్యే కాడికేంచి ఈ మొఖాలకు రంగులు వేసుకొని పబ్లిక్ ని ఎంటర్టైన్ చేసేటోళ్ళని చూసి జాయిన్ అయ్యే కాడికి మన విద్యా వ్యవస్థ దిగజారిపోయింది. ఇప్పుడు అట్లాంటి విద్యా వ్యవస్థలకేంచి బయటికి వచ్చినోడు ఏంది, వానికి లెటర్ రాయనికి రాదు,
అమెరికాకు పోవాలి అని అంటే ఒకప్పుడు ఏం చేస్తుండే, కంప్యూటర్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వెబ్సైట్లకు పోయి డీటెయిల్స్ అన్ని చూసి రీసెర్చ్ చేసుకొని ఇవి అవసరం అని చెప్పేసి సొంత తెలివితో అప్లై చేసుకొని జనాలు అమెరికాకు పోయేటోళ్ళు. ఈ రోజు ఏమైపోయిందంటే కనీసం అది కూడా చూసుకొని ఏది జెన్యూనో ఏది కాదో అనే పరిస్థితి, డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితులు ఉంటుండే. కొత్తగా మనకు ఇప్పుడున్న జనరేషన్ కి పెద్దగా తెలియదు, కానీ కొత్తగా వెబ్సైట్లు అన్ని ఓపెన్ అయినప్పుడు gov.in అని ఉంటే జెన్యూన్ గవర్నమెంట్ వెబ్సైట్ అది. అందులో పోయి మనం ఏమైనా డీటెయిల్స్ తీసుకుంటే చూస్తే అది జెన్యూన్ గవర్నమెంట్ డేటాను ఒక వెబ్సైట్ దేంతో యూఆర్ఎల్ దేంతో ఎండ్ అవుతుందో చూసి దాన్ని బట్టి జనాలు డిసైడ్ అవుతుండే. ఇప్పుడు 100 రకాల ఫేక్ వెబ్సైట్లు, 100 రకాల ఫేక్ ఛానళ్ళు, వీటన్నిటితో పాటు 100 రకాల ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లు తయారయ్యారు. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య పోరాటం అది అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేది తాండవం ఆడుతుంది. దీనికి కారణం ఎవరు అని అంటే ఈ సోకాల్ నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ ఫౌండేషన్ జీరో ఉంది. బయటకు వచ్చిన తర్వాత అటేమో గవర్నమెంట్ జాబ్ లేదు, ఈడ నిరుద్యోగుల సమస్య కూడా ఎట్లా తీరుతుందో అర్థమైతలేదు. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించేటోళ్ళు వాళ్ళు చెయ్యందంటూ ఏం లేదు, వాళ్ళు ప్రతిదీ చేసారు, రోడ్ ఎక్కిర్రు, ప్రొటెస్ట్ చేసారు, కంప్లైంట్లు ఇచ్చారు, కోర్టుకు పోయారు, గవర్నమెంట్ కూడా దింపిర్రు. అది దానివల్లనే కదా టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అదే పాట పాడబడుతుంది. సో ఇప్పుడు వాళ్ళని చూస్తే గోస్ అనిపిస్తుంది. ఈ సరే మనం ఎంత అనుకున్నా కూడా 100లో 10 మందికి మాత్రమే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి అనుకుందాం. మిగిలిన 90 మంది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ విజయ్ దేవరకొండ ఏదైతే ప్రమోట్ చేస్తాడో గా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులలో చాలా మంది ఏం చేస్తారు అనుకుంటున్నాం, జొమాటో, స్విగ్గీ, డెలివరీ అంతే. ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు అంటే స్కిల్స్ లేవు. ఈ రోజు నేను ఎట్ ఎ టైం 10 మందిని రిక్రూట్ చేసుకునే కెపాసిటీ నా దగ్గర ఉంది, ఆ రిక్వైర్మెంట్ నా దగ్గర ఉంది. కానీ ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే స్కిల్స్ ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ కి లేదు. ఎందుకు లేదు? చైనా కాలేజీలో ఫౌండేషన్ లేదు. ఏదో ఒకటి విజయ్ దేవరకొండ నుంచి వచ్చి నేను కాలేజీలో జాయిన్ అయినా, అప్పట్లో హ్యాపీ డే సినిమా చూసి సిబిఐటీలో జాయిన్ అయినా, హ్యాపీ డే సినిమా చూసి మన ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా అన్నట్టుగా జీవితం అంతా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు చేసే మోసాలల్లా ఆగమైపోతుంది. ఒకటా రెండా అసలు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే నమ్మవు. పెద్ద ఛానళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ఛానళ్ళ పేరు నేను ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా తయారు చేస్తున్నా. కన్సల్టెన్సీలది, ఛానళ్ళది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లది, తొక్కి నార తీస్తే ఒక్కొక్కది. ఇప్పుడు మీ దృష్టి కొన్ని తీసుకొని వస్తా. రీసెంట్గా నేను కూడా దీనిపైన ఫైట్ చేస్తా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ఈ ఫేక్ ప్రమోషన్స్ 100% నమ్మొద్దు అని ఒక వీడియో పెట్టినప్పుడు చాలామంది బాధితులు కాంటాక్ట్ అయినారు. ముఖ్యంగా కేబిహెచ్పి ప్రాంతంలో గ్లోబల్ టెక్నాలజీ అని ఒక మొబైల్ రిపేర్ సంస్థ ఉన్నది. వాడు అఫీషియల్గా ఏం చెప్తా ఉన్నాడు అంటే 1200 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన, ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. 300 మందికి నేను ప్లేస్మెంట్ ఇచ్చిన అని చెప్తా ఉన్నాడు. అక్కడ ప్రమోషన్ చేసిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో 100% మీకు ప్లేస్మెంట్ ఉంటుంది, 50 నుంచి ₹1,00,000 ఎన్ని చేసే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్పినారు. ఇప్పుడు కేసులు ఎవరిపైన కావాలి? సంస్థ పైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా? ఫేక్ ప్రమోషన్ చేసిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా? ఒక అడ్వకేట్, ఒక లీగల్గా ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు నన్ను అడిగారు కదా. ఇప్పుడు నేను బాగా సంపాదించుకొని మంచిగా నా దగ్గర ఒక ₹1,00,000 లేదా 5,000 10,000 ఎంతనో కొత్త వచ్చినాయి, అయ్యాషి చేద్దామని పోయి బెట్టింగ్ వేసిన. తప్ప బెట్టింగ్ అనేది ఎట్లాంటిదంటే 50-50 90-10 అనుకున్నది పోతుంది 100% పోతుంది. ఆశ ఉంటుంది నాకు 100% వస్తుందని, అట్లనే అట్ ద సేమ్ టైం పోతుంది అన్న ఇది కూడా ఉంటుంది. అందులో పెడతా పోతుంది. అట్లాంటి బెట్టింగ్ మీద ప్రమోషన్లు చేసిన వాళ్ళనే మన సజ్జనార్ గారు లోపలేపించి అంతా అయింది. పెద్ద బెట్టింగ్ యాప్లు ఇవన్నీ బ్యాన్ చేయాలి అది అని చెప్పేసి అన్నారు. ఈ ప్రమోషన్లు అందులోనైతే నాకు తెలిసిపోయేలు పెడుతున్నా, ఇండ్లనైతే ఇది మంచిది, ఇది బంగారు ముద్ద, లేకపోతే ఏంది అందులో నువ్వు పుట్టలో చేయి పెట్టినావు అంటే నీ చేతికి బంగారం దాకుతుంది, పాములు ఉండవు అందులో, నీ చేతికి విషం దాకదు అన్నట్టుగా చూపించి అందులో చేయి పెట్టి పాముతో కాటేపించి బయటికి తీపిస్తున్నారు. ఇదంతా దీనికి అందరికి కారణం ఎవరు అని అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు ఇక్కడ నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ కి ఏమో మనకి తెలుసు ఇంట్లో పైసలు పెడితే పోతుంది, ఇది లీగల్ కాదు ఇల్లీగల్, నువ్వు అందులో పైసలు ₹10 పెట్టినావు అంటే ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని తెలుసు. ఇంట్లో నాకు ఒక స్కిల్ వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, అన్ని ఇంట్లో పోయి నేను జాయిన్ అయితే వస్తుంది అని చెప్పేసి అందులో చేయి పెట్టిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కంటే వీడు చేసింది ఎక్కువనా తక్కువ? ఇంకా డేంజర్ కదా ఇది. మరి 100% అక్కడ చూపిస్తా ఉన్నాడు. బెట్టింగ్ యాప్ లోనేమో వస్తాయి అన్న ప్రూఫ్ అయితే చూపియరు, అక్కడ చూపియరు. ఇంట్లోనైతే నీకు వస్తుంది, అయ్యో
ఈ రోజు నువ్వు సూటు బూట్ వేసుకొని టై వేసుకొని రేపటి నుండి ఆఫీస్కి పోతావు అన్నట్టుగా మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించేస్తారు. ఆడ పోయిన తర్వాత ఏముండదు. అసలు చెప్తున్నాను కదా, ఒకటి కాదు రెండు కాదు, నువ్వు నమ్ముతావు నమ్మవు, కనీసం రోజుకొక 3 ఫోన్ కాల్స్ అని వస్తున్నాయి మన ఆఫీస్ కి. అన్న నేను ఈ కన్సల్టెన్సీకి పోయినా, వాడిగో నన్ను లగ్జంబర్గ్ పంపిస్తా అన్నాడు, 5 లక్షలు తీసుకున్నా. అరే ఎట్లా ఇచ్చినావు ఆ పైసలు అని అంటే, క్యాష్. అదేంది క్యాష్ ఎట్లా ఇచ్చినావు? నువ్వు అకౌంట్ ట్రాన్స్ఫర్ కదా చేయాల్సింది, ప్రాసెస్ అంతా వాళ్ళు లీగల్ గా చేయాలంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ కదా, క్యాష్ ఎందుకు ఇచ్చినావు అంటే, లేదన్న అట్లా 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 తెలిసి మరీ మోసపోతున్నది యువత. వీటన్నిటి నుండి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకొంతమంది ఏమో అన్న ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు, వాడు వాట్సాప్ స్టేటస్లు పెట్టిండు, వాడి మీద పోలీస్ స్టేషన్ లో కేసు వేయమంటే కేసు అయ్యారు. ఈ మాదాపూర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఆ సైడ్ ఆఫ్ ద సిటీ ఎట్లయిపోయిందంటే, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పెద్ద హబ్బు. అందులో పోయి కంప్లైంట్లు ఇస్తే వీళ్ళ గురించి పట్టించుకోరు. ఇంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళ కొడుకులు, బిడ్డలు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇట్లా ఒక 100 మంది దగ్గరికి ఎంచి 5-5 లక్షలు తీసుకుంటే ఈజీగా అవి ఎంత అయితే 5 కోట్లు అయిపోతాయి. అట్లా 1000 మందిని మోసం చేసిరంటే 50 కోట్లు. అట్లా పెట్టాలి, మోసం చేయాలి, ఎత్తేసేయాలి, పెట్టాలి, మోసం చేయాలి, ఎత్తేసేయాలి. ఎట్ ఎ టైం. ఇగో ఈ రోజు నువ్వు మోసం చేస్తున్నావు కదా, నీ ముఖం అందరు గుర్తుపడతారు కదా, నేను జరిపేస్తారు. ఇంకో రోజు ఇంకో ముఖం తెస్తారు. అట్లా రోజుకొకని తెచ్చేసి మాదాపూర్ ఏరియాలో ఉన్న కొన్ని బిల్డింగ్లల్లో ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు నడిపించి కొంతమంది కన్సల్టెన్సీ వాళ్ళు లాస్ట్ కి వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము పోలీస్ స్టేషన్ కు పంపిస్తాం, పోలీస్ వాళ్ళు ఏమో పట్టించుకోరు. మాదాపూర్ స్టేషన్ లా ఈ కంప్లైంట్ ఇయనిక పోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా పోలీసు వాళ్ళు మసిబూసి మారేడుకాయ చేసి వెనకకు బాబు అని పంపించిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మా దగ్గరకు వస్తే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ కి ఆడికిడికి పంపించి కింద మీద పడి ఎఫ్ఐఆర్లు అయితే చేపిస్తున్నాం. ఇప్పుడు ఈ ఫేక్ ప్రమోషన్ ని ఎట్లా కట్టడి చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా మన దగ్గర ఈ ప్రమోషన్ ద్వారా మోసపోయిన బాధితులు మన దగ్గర ఉన్నారు. బాధితులకు ఎట్లా న్యాయం జరిగే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? 100%. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు చట్టంలో క్లియర్ గా, ఈ రోజు నువ్వు కారు కొన్నావు, ఆ కారులో ఏదో లోపం ఉంది, నువ్వు వాళ్ళ మీద కేసు వేయొచ్చు కదా, కన్జ్యూమర్ ఫోరం అప్రోచ్ అయ్యి 100% కేసులు వేయొచ్చు కదా. ఇప్పుడు మనం అల్లారెడ్డి కాలేజ్ లో సర్టిఫికెట్లు ఇవ్వలేదు అది ఇది అని చేసేసి వాళ్ళ మీద కూడా కేసు వేస్తే వాళ్ళకు సర్టిఫికెట్లు ఇప్పించారు కదా. అదే రకంగా నీకు ఇప్పుడు ఇది ఏంది 420 కేసు క్లియర్లీ అట్రాక్ట్ అవుతుంది. నీకు ఇవన్నీ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తా అని నువ్వు ప్రామిస్ చేస్తున్నావు, నువ్వు అవి ప్రొవైడ్ చేయకుండా పైసలు తీసుకొని చేయిచ్చేస్తున్నావు. ఇది తప్ప కదా? అంతే కదా, అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ గా గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అని చెప్తాను, 1200 మందికి ట్రైనింగ్ ఇచ్చిన, 300 మందికి ప్లేస్మెంట్ చూపించిన అంటున్నాను. అంటే మిగతా 900 మంది రోడ్డు మీద పడేసినట్టే కదా. ఇప్పుడు డేటా ఎట్లా తీసుకోవచ్చు? మనం లీగల్ గా ఫైట్ చేస్తే ఆ 1200 మంది డేటా మనం తీసుకోగలుగుతామా? ఇప్పుడు నాకు ఆ సంస్థ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నేను పూర్తిగా మాట్లాడలేను. కాకపోతే ఒక విషయం ఏంది అని అంటే, ఇప్పుడు చాలా వరకు సంస్థలలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈవెన్ నారాయణ చైతన్య కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మంచిగా లేవా అని అంటే 1000 కాలేజీలల్లో ఒక 5-10 కాలేజీలు మంచిగా ఉంటాయి. అక్కడి వరకే వీళ్ళు పరిమితం అయితే ఎక్సలెంట్ గా బాగుంటది. వీళ్ళు పైసల ఆశ కొద్ది ఏం చేస్తారు, ఆ 10ని తీసుకొని 1000 చేస్తున్నారు. ఆ 1000 మిగిలిన 990ని నడిపించే క్రమంలో మొత్తం ఉన్నదంతా పోతుంది. ఆ 5-10 అట్లనే ఉంటాయి మంచిగా, మిగిలిన 990 సర్వనాశనం అవుతున్నాయి. ఈవెన్చువల్లీ ఆ 1000 సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా అంటే 10 మందికి ఇవ్వగలుగుతారు, అది కెపాసిటీ వాళ్ళది. లేదా ఏడాదికి ఒక 50 మందికి ఇవ్వగలుగుతారు, అది వాళ్ళ కెపాసిటీ. ఇక వస్తారు కదా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటారు, వాడు వస్తుంటాడు, వీడు రపరప పైసలు వేసుకుంటాడు. అట్లా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక తలా ఒక దగ్గర 50,000 వసూలు చేసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు 100 మంది దగ్గర వసూలు చేస్తే ఎంత అవుతుంది? కావా పైసలు ఆడనే అయిపోతున్నాయి. ఇట్లా వసూలు చేసుకుంటున్నారు. ఇక అటు ఇటు 4 సార్లు అరే అన్న నాకు ట్రైనింగ్ రాలేదు, స్కిల్ రాలేదు, వాడు పైసలు తీసుకున్నాడు, మోసం చేసిండు, ఏం చేయాలన్నా అని చెప్పేసి నా దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసుకోవాలి కొన్ని విషయాలు. ఇప్పుడు ఎవరు ఏమి ప్రమోట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, శ్రీలీల యాక్టింగ్ స్కూల్ ని ప్రమోట్ చేస్తున్నారు అనుకో, కళ్ళు మూసుకొని పోయి జాయిన్ కండి. వాళ్ళు యాక్టర్లు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి వీళ్ళు యాక్టింగ్, వీళ్ళు యాక్టర్లు కాబట్టి పోయి జాయిన్ అయిపోవచ్చు. లేదు ఇప్పుడు నేను ఒక లాయర్ని,
లేదు నేను ఒక లా స్కూల్ని ఇగో ఇట్లా ఇట్లా మంచిగా ఉంది, ఇలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇలా ఇది ఇది అని చెప్పేసి నేను ఏదైనా చెప్పిన అనుకో, అందులో పోయి ఓకే జాయిన్ కావచ్చు, చూసుకోవాలి. అయినా నేను చెప్పినా కూడా పోయి చూసుకోవాలి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది, అది మీ మీద ఉంటుంది. ఇప్పుడు శ్రీలీల చెప్పింది, అల్లు అర్జున్ చెప్పిండు, విజయ్ దేవరకొండ చెప్పిండు అని చెప్పి జాయిన్ అయిపోతే తప్పు. అందులో పోయి వీళ్ళు చెప్పిన దానికి ఆడ ఉన్నదానికి మ్యాచ్ అవుతుందా లేదా, ఆడ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి వీళ్ళు చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా, క్లియర్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత అప్పుడు మీరు సాటిస్ఫై అయితే పోయి జాయిన్ కండి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పిన అనుకో, ఈ ఇట్లా లా ఇది 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 అని నేను చెప్పిన మాత్రం నిజం కాదు కదా. ఈరోజు రకరకాల టూల్స్, గూగుల్ సెర్చ్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, జెమినై వచ్చింది, పోయి అలా సెర్చ్ చేసి చూడు, క్లియర్ గా నీకు ఉన్నదా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ప్రమోషన్ చేసినోడు ఎట్ ద సేమ్ టైం నమ్మిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఆ సంస్థకు సంబంధించిన ఓనర్ కూడా వీళ్ళని నమ్మించే అట్లనే మోసపోతా 100%. ఇప్పుడు ఈడ ఏంది అని అంటే వ్యవస్థ మొత్తం కూడా ఒకరినొకడు మోసం చేసుకొని బతుకుదామన్న కాడికి దిగజారిపోయింది. మన భారతదేశంలోనైతే ఇంకా నీచానికి దిగజారిపోయింది. లేకపోతే ఇప్పుడు నీ పిల్లగాడు 10th క్లాస్ అవుతున్నాడు, నీ ఫోన్ నంబర్ నారాయణ చైతన్యానికి ఎట్లా పోతుంది? వాళ్ళు ఫోన్ చేసి సార్ మీ పిల్లగాడు 10th అయిపోతుంది కదా మా కాలేజీలో జాయిన్ చేయండి అని వాడు ఎట్లా అంటున్నాడు? ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఏ బ్యాంకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంకులు ఉందనుకుందాం, నీ అకౌంట్లో పైసలు ఉన్నాయని ఆ క్రెడిట్ కార్డ్ ఓన్కి ఎట్లా తెలుస్తుంది? సార్ ఇగో మా దాంట్లో లోన్ ఇస్తాం, సార్ ఇగో మా దాంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి నీకు ఫోన్లు వస్తాయి. బ్యాలెన్స్ జీరో గా నా ఫోన్లో రావు, సార్ క్రెడిట్ కార్డ్ కావాలని ఫోన్ వస్తుంది. ఈ డేటా అంతా వాళ్ళ దగ్గరికి రియల్ టైం ఎట్లా పోతుంది? వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు ఇక ఇన్ఫ్లుయెన్సర్ల విషయానికి వస్తే ఒకటి నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఓ సినిమా యాక్టర్లు కాదు, చిల్లర్ గారు ఎవ్వరు కాదు, నేను హైదర్గూడ సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదువుకున్నా. నేను నిజంగా చెప్తున్నా కదా, ఆదర్శం ఇట్లాంటి విషయాలల్లో నాకు ఆదర్శం ఎవరు అని అంటే పుల్లెల గోపీచంద్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇట్లనే కూల్ డ్రింక్స్ అవి ప్రమోట్ చేయండి అని అంటే నేను తాగంది నేను ప్రమోట్ చేయ అని చెప్పేసి బాజాబ్ తచ్చల్ దుబ్బే అని అన్నాడు. గట్లాంటి ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్ కావాలి, గట్లాంటి ఒక్కొక్కటి రోల్ మోడల్ కావాలి. 5-10కి కకృతి వాడే పిచ్చిన కొడుకులు అందరు చెప్పేది నమ్మి ఎందుకు మోసపోతారు పబ్లిక్? ఈరోజు పెద్ద పెద్ద యాక్టర్లు, సీఎం లైన్ వాళ్ళు, డిప్యూటీ సీఎం లైన్ వాళ్ళు కూడా ఉన్నారు, కూల్ డ్రింకులు ప్రమోట్ చేసిర్రు. వాళ్ళు కాదు నిజమైన హీరోలు. పుల్లెల గోపీచంద్ అనేటోడు నిజమైన హీరో. ఎందుకంటే నేను తాగని పదార్థాన్ని ఇంకొకరికి తాగుమని చెప్పాను అని చెప్పేసి చెప్పిండు. ఇది ఆదర్శం అంటే. అట్లాంటి గోపీచంద్ ఏదన్నా చెప్తే ఎవడన్నా నమ్మి అరే గొప్ప వ్యక్తి అని చెప్పి మనం కూడా దిల్సే చెప్పొచ్చు, అరే గొప్పోడ్రా అని చెప్పేసి. ఇలా అంతా బట్టేబాజు కాదు. ఇప్పుడు కామెడీ ఏంటంటే బాధితులకు న్యాయం చేయండి, ఎట్లయితే మీరు ప్రమోషన్ చేసారు, సేమ్ టైం మా ప్రమోషన్ ద్వారా ఎవరైతే మోసపోయారో వాళ్ళు తెరపైకి రండి మేము న్యాయం చేస్తామన్న వీడియో పెట్టండి అంటే ఎవరైతే 2-3 ఉన్నారు ఈ బ్యాచ్, మీ ఆఫీస్ అడ్రస్లు ఎక్కడ, మేము లీగల్గా పోతాము, సో ఈ పాయింట్స్ వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్ అడ్రస్లు అంటే దేనికి? దాడులు చేయడానికి. ఇవో నువ్వే చెప్పు అంటే నీ ఇదొక ఇష్యూ చెప్తున్నావు. మనము ఇంత పెద్ద విద్యా వ్యవస్థను టార్గెట్ చేసినాం, ఇన్ని దాడులు అయినాయి, ఏమైతుందో అందరు చూస్తున్నారు. అంత ధైర్యం ఉందా? చేస్తారా? చేయమని చెప్పు, దమ్ముంటే రమ్మని చెప్పు, చూసుకుందాం. ఉందంటావు అంత దమ్ము? కానీ ఈ ఇష్యూలో సజ్జనార్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కావచ్చు కదా, బెట్టింగ్ విషయంలోనేమో ఇక కట్టడియాలని చెప్పి సీరియస్గా తీసుకుంటూ ఈ విషయాన్ని కూడా సీరియస్ తీసుకుంటే కంప్లీట్గా 100%. ఇప్పుడు ఏంది అని అంటే వీటి మీద పోరాటాన్ని ప్రకటించినాం. ఒక్కొక్క దశల వారీగా చాలా దూరం పోతుంది. ఇది ఒక జాగాలో ఆగేది కాదు. ఎందుకు అని అంటే సింపుల్, నేను యువజన పార్టీ ప్రెసిడెంట్ హోదాలో చెప్తున్న మాట, యువజన పార్టీ అయి ఉండి మేము కొట్లాడేది ఒక దాని గురించి, దేశ యువత భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం. వీళ్ళు చైనా కాలేజీలో పిల్లల జీవితాలు నాగం చేస్తున్నారని ఎట్లా కొట్లాడుతున్నారు. ఇప్పుడు అది తొండ ముదిరి ఊసరి వెళ్ళైతే ఏ రకంగానైతే ఉంటుందో, ఈ కాలేజీల నుండి బయటికి వచ్చిన తర్వాత రకరకాల కన్సల్టెన్సీలని, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి యువతను మోసం చేసేటోళ్ళని వదులుతామా? తొక్కి నార తీస్తాం. వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అనంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుడే ఇంత పెద్ద తప్పు అయితే అందులో ఏంది అది సట్టా, అలా పెడితే పోతుంది అన్న విషయం కూడా నీకు ముందే తెలుసు. అట్లాంటి దాంట్లో వాటికి ప్రమోట్ చేస్తే లోపలేస్తే మొత్తం నీ జీవితం బంగారం అయిపోతుంది, అరిచేతిలో వైకుంఠం చూపించేసి లాస్ట్కి నీకు అడుకోనికో చిప్ప చేతిలో పెడుతురు అని అంటే వీళ్ళు చేసేది అంతకంటే పెద్ద తప్ప కాదా? ఓకే, ఈ ఇంటర్వ్యూలో ఒక మాట ఇవ్వండి, ఎవరైతే ఈ ప్రమోషన్ వీడియోల ద్వారా మోసపోయారో ఆ బాధితులని మీ దగ్గర తీసుకుని వస్తా, లీగల్ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? 100%. ఇగో
నీ సైడ్ న్యాయం ఉండి నువ్వు నిజాయితీగా ఏదో చేసుకుందామని పోయినవు, ఒక కన్సల్టెన్సీ ఓడో లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్లనో లేకపోతే ఇంకా ఏదో ఒకటి అమెరికాకు పంపిస్తాను, ఆడికి పంపిస్తాను, ఈడికి పంపిస్తాను, ఉద్యోగం ఇప్పిస్తాను, స్కిల్ ఇప్పిస్తానో చెప్పేసి మీకు ఆ స్కిల్స్ ఇవ్వకుండా కనీసం ఇచ్చే ప్రయత్నం కూడా చేయకుండా పూర్తిగా మిమ్మల్ని మోసం చేస్తే అట్లా ప్రతి ఒక్కరు వెనకాల న్యాయపరంగా కొట్లాడనీకే యువజన పార్టీ ఎల్లప్పుడూ ఉంటది. అండ్ ఇట్లాంటి కేసెస్ మా దగ్గరికి వస్తున్నాయి, వీటి మీద లీగల్లీ మేము ఫైట్ కూడా మొదలు పెట్టినాము. ఇప్పుడు ఇది మీడియా ద్వారా మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుర్రో, ఎందుకంటే ఒకటి కాదు ఉద్యోగాలు బయటి దేశాలకు పంపిస్తా ఇట్లా రకరకాల మోసాలు చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడుతూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ల గురించి కూడా ఎందుకు చెప్తున్నాను, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు మీడియా ఛానళ్ళు వీళ్ళందరి గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కడు కూడా ఒకని జీవితాన్ని నమ్ముకొని ఇంకోటి బతుకుదామని అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప ఈ ఒక యువత జీవితాన్ని బాగు చేసి వాళ్ళని ఒక దారిలో పెడదామన్న ఆలోచనలో లేరు. ఓకే, దాని గురించి ఖచ్చితంగా పోరాటం చేయాలి, చేస్తాం. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ క్రాంతి కుమార్ బందెలా, నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దయచేసి ప్రమోషన్ వీడియోలని నమ్మకండి, మోసపోకండి. ఎవరైతే బాధితులు ఉన్నారో దయచేసి తెరపైకి వచ్చి మాకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్న లీగల్గా సపోర్ట్ చేస్తాడు. 100% ఆ సంస్థల పైన చర్యలు తీసుకునే వరకు మా ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. చూస్తుండండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.